తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ లో నకిలీ ఉస్మానియా బిస్కెట్ల తయారీ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. సైనికుల కోసం దైవ ఆశీస్సులు కోరిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పూరి దర్శనంతో ప్రశాంతత వ్యక్తం. చలో హైదరాబాద్ కు పిలుపు. ఆశా వర్కర్ల అరెస్టులు ఉద్రిక్తత. మూసీ తీరం వద్ద శ్రీ ఓంకారేశ్వర ఆలయం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా భూమి పూజ. బెట్టింగ్ ఊబిలో పడొద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు, వీసీ సజ్జనార్ హెచ్చరిక. మూసీ నది ప్రక్షాళనకు ఈశ్వర ఆశీర్వాదం. సీఎం రేవంత్ రెడ్డి. నేపాల్ మాజీ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ అరెస్ట్. యుద్ధం నీడలో చిరునవ్వు. క్షిపణుల హోరులో ఊయల ఊగిన యువతి. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ 1 ప్రారంభం. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ కొత్త అధ్యాయం. నిజామాబాద్ నగర అభివృద్ధిపై మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలో కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కమలానగర్ లో మేరస్ బేకరీ పేరిట నడుస్తున్న ఈ యూనిట్ పై దాడి చేసిన అధికారులు బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగు రావడానికి హానికర కెమికల్స్ వాడుతున్నట్లు, అలాగే కుళ్లిపోయిన గుడ్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్యాక్టరీ యాజమాని మేరస్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలో ఆహార భద్రత ప్రమాణాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఒడిశా పర్యటనలో భాగంగా భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. 3 రోజుల పర్యటనలో 2వ రోజు ఆలయానికి వెళ్లిన ఆయన తన సైనికుల కోసం దైవ అనుగ్రహం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనం అనంతరం తాను అపారమైన ప్రశాంతతను అనుభవించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి తిరిగి వస్తానని కూడా హామీ ఇచ్చారు. గతంలో యూనిఫామ్ లో వచ్చిన దానికి భిన్నంగా ఈసారి ఆయన సాధారణ దుస్తుల్లో దర్శనం చేసుకున్నారు. ఈ పర్యటనలో ఒడిశా గవర్నర్ తో సమావేశం, గోపాల్పూర్ సైనిక స్థావరాన్ని సందర్శించడం వంటి అధికారిక కార్యక్రమాలు కూడా ఉంటుందన్నారు. ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కు పిలుపునిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆశా వర్కర్లు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ లో మూసీ నది ఒడ్డున నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం నగరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురానుందని ఆయన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యవంతంగా ఆలయాన్ని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం సందర్భంగా క్రికెట్ను కేవలం ఆటగానే ఆస్వాదించాలని, బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని పోలీసులు హెచ్చరించారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో వందల యాప్లను నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కొత్త బెట్టింగ్ యాప్ విధానాలు కొనసాగుతున్నాయి. ప్రమాదకర యాప్లను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆన్లైన్ మాత్రమే కాక ఫామ్ హౌస్లు, రహస్య స్థలాల్లో జరుగుతున్న ఆఫ్లైన్ బెట్టింగ్లపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు వీసీ సజ్జనార్. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతుంటే వెంటనే డయల్ 100కి లేదా వాట్సాప్ 949060165555కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఈశ్వరుని ఆశీర్వాదంతోనే సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని అడ్డంకులను దైవం తొలగిస్తాడని, ఎవరైనా దీనిపై దుష్ప్రచారం చేసినా, పెడార్థాలు అంటగట్టినా ప్రభుత్వం అలాంటి వాటికి ఎలాంటి మద్దతు ఇవ్వదని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రయత్నం శివతాండవంతో ముందుకు సాగుతుందని, నది శుభ్రతకు, పరిసరాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని భక్తాపూర్ గుండు ప్రాంతంలోని నివాసం నుంచి నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకొని కాఠ్మండు జిల్లా పోలీస్ రేంజ్కు తరలించారు. కాఠ్మండు పోస్ట్ ప్రకారం సెప్టెంబర్లో జరిగిన జెన్జీ ఉద్యమాల అణచివేతకు సంబంధించి కల్పనీయ హ్యూమనాయిడ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఓలీని విచారించడానికి స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటన నేపాల్లో రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్లో ఓ ఆశ్చర్యకర దృశ్యం వెలుగు చూసింది.
క్షిపణి దాడులు, దినదిన గండం వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ బందర్ అబ్బాస్ బీచ్లో ఓ యువతి అత్యంత సంతోషంగా ఊయలూగుతూ కనిపించింది. హర్ముజ్ జలసంధికి అతి సమీపంలో ప్రాణ సంకటం పొంచి ఉన్నా ఏ మాత్రం బెదురు లేకుండా ఆమె ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం విశేషం. ఆనందం, ప్రమాదం కలగలిసిన ఈ అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భయం కంటే జీవితిచ్చే గొప్పదని ఈ దృశ్యం కనిపిస్తోంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ 1 ప్రారంభం ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇది భారత విమానయాన రంగంలో కొత్త దశకు దారితీసింది. ప్రాంతీయ, దేశవ్యాప్తంగా వ్యాపార, ప్రయాణ, పారిశ్రామిక అవకాశాలను పెంపొందిస్తూ భవిష్యత్తులో ప్రయాణికులకు సౌకర్యాలను అందించే ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాభివృద్ధి, దేశ ఆర్థికతను కీలకమని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ రోజు వికసిత్ యూపీ, వికసిత్ భారత్ మిషన్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని అన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రం, అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగిన రాష్ట్రంగా మారిందన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన కీలక సూచనలు చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి నిజామాబాద్ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని, నిధులను పారదర్శకంగా వినియోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అమరావతిని రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ద్వారా అమరావతికి స్పష్టమైన చట్టపరమైన హోదా ఇవ్వడానికి 2014 ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితిని తొలగించడం, భవిష్యత్ అభివృద్ధికి పునర్వాఖ్యాతిని కల్పించడం ఈ తీర్మానం లక్ష్యం. దీన్ని త్వరలో కేంద్రానికి పంపనున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.